నమస్కారము జిప్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. నేను డాక్టర్ చావా ఆంజనేయులు, సీనియర్ కన్సల్టెంట్ ఈఎన్టీ సర్జన్ని. హైదరాబాద్లోని బేగంపేటలో ఉన్న ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్లో ఉన్నాను. ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్లో చెవి, ముక్కు, గొంతు సమస్యలకి, మెడ మీద ఏమైనా గడ్డలున్నా అంటే లింఫెడ్ నోడ్స్ కావచ్చు, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, కెరోటిడ్ బాడీ ట్యూమర్స్ కావచ్చు, వాటికి, వాయిస్ ప్రాబ్లమ్స్కి, హీరింగ్ ప్రాబ్లమ్స్కి, టిన్నిటస్ వర్టిగో ప్రాబ్లమ్స్కి అన్ని రకాల టెస్టులు, ట్రీట్మెంట్ విధానాలు అందుబాటులో ఉన్నాయి. చెవులో వినికిడి తగ్గినట్లయితే ఆ వినికిడికి ఏదైనా సర్జరీతో కరెక్షన్ చేయొచ్చు అనుకుంటే అది మెరింగోప్లాస్టీ కావచ్చు, టెంపనోప్లాస్టీ కావచ్చు, స్టెపిడెక్టమీ సర్జరీ కావచ్చు, మాస్టైడెక్టమీ సర్జరీ కావచ్చు. ఇట్లా అన్ని రకాల మైక్రో ఇయర్ సర్జరీస్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు చెవులో సాధారణంగా ఏంటంటే మనకి చీమి కారుతూ ఉంటుందండి. కొంతమందిలో ఏంటంటే రికరెంట్గా వస్తూ ఉంటుంది. ఈ చీమి వచ్చినప్పుడు అది స్మెల్ రావటం, చెవి నొప్పి రావటం, చెవిలో వినికిడి తగ్గినట్టు ఉండటం, చెవిలో గుయ్యమని సౌండ్ రావటం, కొంతమందిలో తల తిరగటం కూడా జరుగుతుందన్నమాట. సాధారణంగా ఈ చెవిలో చీమి వచ్చేవాళ్ళు ఎక్కువ మందిలో ఏంటంటే మన చెవి గూబకు రంధ్రం పట్టడం వలన చీమి వస్తుందన్నమాట. ఆ రంధ్రం ఇంతకుముందు ఇన్ఫెక్షన్స్ నుంచి కానించి చెవి దెబ్బ తగలటం వల్ల కానీ ఆ రంధ్రం పడిద్ది. అది ఎక్కువ మందిలో దానంతటా అదే మానిపోతుంది. కొంతమందిలో అది మాన్నట్లయితే, రికరెంట్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నట్లయితే ఆ చెవిగూబ రంధ్రం అనేది ఆ మార్జిన్స్ ఫ్రెషన్ అయిపోయి, ఆ మార్జిన్స్ ఆ ఫ్రెష్ నుంచి బ్లంట్ అయిపోయి ఇంకది మానదనమాట. ఆ రంధ్రం అంతే ఉంటుంది. చాలామంది వస్తుంటారు, చెవిలో చీము వస్తుందండి రికరెంట్గా, చెవిగూబకు రంధ్రం కూడా ఉంటుంది, మందులతో తగ్గదా అని. యూజువల్గా మనం మందులతోటి ఆ చీమిని మాత్రమే తగ్గగలుగుతామండి. రంధ్రం అనేది తగ్గదనమాట. ఆ రంధ్రం కనుక మనం నెగ్లెక్ట్ చేసినట్లయితే రికరెంట్ ఇన్ఫెక్షన్స్ వచ్చి మన చెవి ఫర్దర్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎస్పెషలీ వినికిడి తగ్గటం, చెవిలో గుయ్యమని సౌండ్ రావటం, తల తిరగటం జరుగుతుందన్నమాట. ఈ రంధ్రం ఉన్నప్పుడు మనం ఇమ్మీడియట్గా కనుక ఆ ఇన్ఫెక్షన్ తగ్గించుకొని ఆ రంధ్రాన్ని క్లోజ్ చేసుకున్నట్లయితే మనకి ఫర్దర్ కాంప్లికేషన్స్ కానీ, ఫర్దర్ డిటరేషన్, ఇంకా హీరింగ్ తగ్గటం కానీ జరగదన్నమాట. ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ ఎన్నిసార్లు ఎక్కువ వస్తే అన్నిసార్లు మనకి ఆ ఇన్ఫ్లమేటరీ సెల్స్ కానీ, ఆ ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ కానీ లోపల చెవిలో కూడా వినికిడిని తగ్గిస్తుంది. అలానే రికరెంట్ ఇన్ఫెక్షన్స్ ఆ మధ్య చెవిలో ఉన్న ఆస్కిల్స్ని, ఏవైతే మనకి హీరింగ్ని ఉపయోగపడతాయో ఆ హీరింగ్ మెకానిజమ్స్ని కూడా డ్యామేజ్ చేస్తాయి అన్నమాట. సో చెవిగూబకు రంధ్రం ఉన్నప్పుడు చెవిలో రికరెంట్గా ఇయర్ ఇన్ఫెక్షన్ వచ్చినా రాకపోయినా ఆ రంధ్రాన్ని మనం క్లోజ్ చేయటం మంచిదండి. చాలామంది అంటుంటారు, ఏమంటే నాకేం ప్రాబ్లం లేదు, చీమ్ రావట్లేదు, రంధ్రం ఉంది కదా అని. ఎందుకంటే తర్వాత అయినా మనకి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయొచ్చు. ఎందుకంటే రంధ్రం ఉన్నప్పుడు ఎప్పుడైనా మన చెవికి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ మనకి ఏజ్ పెరిగే కొద్దీ ఓల్డ్ ఏజ్లో షుగర్ ప్రాబ్లమ్స్ కానీ, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ, లేదా అదర్ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ కానీ, హీలింగ్ పవర్ కానీ తగ్గేది. అప్పుడు ఆపరేషన్ చేసినట్లయితే రంధ్రం కొంతమందిలో మళ్ళీ ఆ సర్జరీ ఫెయిల్ అయ్యి రంధ్రం మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. అలానే హీరింగ్ని ఇంప్రూవ్ చేయడం కూడా చాలా కష్టం అవుతుంది అన్నమాట. సో ఎవరైనా కూడా చెవిగూబకు రంధ్రం ఉన్నట్లయితే నెగ్లెక్ట్ చేయకుండా, అది ఇప్పుడు చాలా సింపుల్ ఆపరేషన్ అయిందండి. టెంపనోప్లాస్టీ, మెరింగోప్లాస్టీ అంటే మనం లోపల నుంచి చెవిలో ఏదైతే మనకు రంధ్రం ఉంటుందో ఆ రంధ్రం ద్వారానే మనం ఆపరేషన్ చేసి ఆ చెవిగూపుకున్న రంధ్రాన్ని మనం క్లోజ్ చేయొచ్చు. సో చాలా సింపుల్ ఆపరేషన్. వెనక నుంచి కటింగ్ కానీ అలాంటిది కూడా ఎక్కువ కేసుల్లో ఉండదన్నమాట. అతి తక్కువ కేసుల్లో రంధ్రం ఉండి దాంతోపాటు బోన్ ఇన్ఫెక్షన్ ఉంటే అలాంటి వాళ్ళలోనే మనం చెవికి వెనక భాగంలో కట్ చేసి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. సో చాలామందిలోనూ మనం చెవి లోపల నుంచి లోపల ఆపరేషన్ చేసి టెంపనోప్లాస్టీ విధానం ద్వారా మనం చెవిగూబని రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు, హీరింగ్ మెకానిజం కూడా రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు. అలానే కొంతమందిలో ఆటోస్క్లీరోసిస్ ప్రాబ్లం ఉంటుంది. ఈ ఆటోస్క్లీరోసిస్ అంటే ఏంటంటే బేసిక్గా మన మధ్య చెవి నుంచి లోపల చెవికి హీరింగ్ని తీసుకెళ్ళటానికి ఓవల్ విండో ఉంటుంది. ఆ ఓవల్ విండో మెంబ్రేన్ అనేది తిన్నుగా ఉంటుంది, మొబైల్గా ఉంటుంది. ఈ ఆటోస్క్లీరోసిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఆ మెంబ్రేన్ అనేది కాల్సిఫై అయిపోయి, అంటే బోనాలు అయిపోయి దాని మూమెంట్ తగ్గిద్ది అన్నమాట. ఈ మూమెంట్ తగ్గిన వాళ్ళలో మనకి ఈ వినికిడి సమస్య వస్తుంది. దీన్ని మనం సింపుల్గా స్టెపిడెక్టమీ విధానం ద్వారా, స్టెపిడాటమీ విధానం ద్వారా ఆ ఫిక్స్డ్ ఆస్కిల్స్ని తీసేసి ఏదైతే కాల్సిఫై అయ్యిద్దో దాంట్లో మనం చిన్న రంధ్రం చేసి ప్రోస్థెసిస్ పెట్టినట్లయితే వీళ్ళకి హీరింగ్ నార్మల్గా ఉంటుందన్నమాట. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో
చాలా వాటికి మనకు చెవి గోపకు సంబంధించిన సమస్యలని చిన్న మైక్రోస్కోప్ ఇయర్ సర్జరీ ద్వారా ఫైన్ ఇన్స్ట్రుమెంట్స్ వాడి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. మన వినికిని కూడా ఇంప్రూవ్ చేయొచ్చు. ఎస్పెషల్లీ కొంతమంది పిల్లల్లో ఎడినాయిడ్ ప్రాబ్లం ఉంటుందన్నమాట. ఈ ఎడినాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా రికరెంట్ ఇయర్ డిశ్చార్జ్ వస్తూ ఉంటుంది. ఈ ఎడినాయిడ్ ప్రాబ్లం ఉన్న పిల్లల్లో కనుక మనం ఎడినాయిడ్ని మెడిసిన్స్ ద్వారా కానీ సర్జరీ ద్వారా కానీ ఎర్లీగా కనుక క్లియర్ చేసినట్లయితే ఈ చెవుగోపుకి ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. అలానే చెవుగోపుకి రంధ్రం పడింది కూడా యూజువల్గా హీల్ అయ్యే అవకాశం ఉంటుంది. మీకు ఎవరికైనా కూడా చెవి ముక్కు గొంతు సమస్యలు ఎస్పెషలీ చెవులో చీము రావటం కానీ వినికిడి తగ్గటం కానీ చెవులో గుయ్యమని సౌండ్ కానీ వట్టిగోగా ప్రాబ్లం కానీ ఉన్నట్లయితే మీరు హైదరాబాద్లోని బేగంపేటలో ఉన్న ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ని సంప్రదించండి. అక్కడ సీనియర్ ఈఎన్టీ డాక్టర్లు అలానే అడ్వాన్స్డ్ కాక్లో వెస్టిబులర్ ల్యాబ్లు మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్లు ఉంటాయి. అట్లా టెస్టులు చేసుకొని మీ ప్రాబ్లం ఏంటో ఎగ్జాక్ట్గా తెలుసుకొని దానికి పూర్తి ట్రీట్మెంట్ ఇస్తారు.